ఒకసారి పాలిగన్ కూడా చూద్దాం. పాలిగన్ వర్క్ కోసం నేను వచ్చి ఎరోషన్ ఎల్యుఎల్సి తీసుకుంటున్నాను. ఇక్కడ చూసినట్టయితే ఎరోషన్ చూద్దాం. ఫస్ట్ ఎరోషన్ ఇక్కడ అంతా కూడా ఏం జరుగుతూ ఉంది అంటే, ఇక్కడ చూసినట్టయితే షీట్ ఎరోషన్, అంటే క్రీమ్ కలర్లో ఉండే దాంట్లో షీట్ ఎరోషన్. ఇక్కడంతా కూడా షీట్ ఎరోషన్ జరుగుతుంది, అంటే పైన సాయిల్ అంతా కూడా వెళ్ళిపోతూ ఉందన్నమాట. సో దాన్ని షీట్ ఎరోషన్ అంటాము. ఇక్కడంతా జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. ఓకే, ఇక్కడ షీట్ ఎరోషన్ జరుగుతోంది. ఇది ఎక్కడ జరుగుతోంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం వర్క్ ఐడెంటిఫై చేసేటప్పుడు షీట్ ఎరోషన్ జరిగేది ఒకవేళ అది హిల్లీ ఏరియాలో జరుగుతోందా, లేకపోతే ప్లెయిన్ ల్యాండ్లో జరుగుతోందా, పొలంలో జరుగుతోందా, ఇది ఖచ్చితంగా మనము దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు ఆ జరిగే ప్రదేశాన్ని బట్టి వర్క్లు మారుతూ ఉంటాయి. అదే హిల్లీ టెరైన్లో మీద జరుగుతోంది అనుకోండి, అక్కడ మనం వర్క్స్ ఏం పెడతాము, ఏమైనా ట్రెంచెస్ కానీ, బ్లాక్ ప్లాంటేషన్ కానీ, ఇలాంటివి ఏవైనా కానీ పెడతాము. స్టాగర్ ట్రెంచ్లు కానీ, సిసిటీస్ కానీ, లేకపోతే బ్లాక్ ప్లాంటేషన్స్ కానీ ఇలాంటివి పెడతాము. అదే పొలంలో జరుగుతుంది అనుకో, బీటీలు కానీ, హార్టికల్చర్ కానీ, లేకపోతే సెన్సీ ట్రెంచెస్ కానీ ఇలాంటివి ప్రపోజ్ చేసుకోవచ్చు అనమాట. సో అది కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ మనము ఇది కూడా స్వైప్ మోడ్లో పెట్టుకొని ఎక్కడ జరుగుతుంది అనేది చూద్దాం. ఇక్కడ ఈ పార్ట్ అంతా జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. ఒకసారి చూడండి. అంటే ఈ పార్ట్ అంతా కూడా హిల్లీ ఏరియా. సో హిల్లీ ఏరియా కాబట్టి ఇక్కడంతా కూడా ఏదైనా బ్లాక్ ప్లాంటేషన్ పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ పొలం, ఫార్మర్ ల్యాండ్. సో ఇదంతా కూడా ఫార్మర్ ల్యాండ్. సో ఫార్మర్ ల్యాండ్ కాబట్టి ఇది మనము ఏవైనా బీటీలు కానీ ఏమైనా ప్రపోజ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఎల్యుఎల్సి ఎలా ఉందో కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే ల్యాండ్ యూజ్ ల్యాండ్ కవర్ కూడా. ఒకసారి చూడండి. ఇక్కడ ఇందాక మనం చూసిన ఈ పార్ట్ అంతా కూడా మనకు బ్యారెన్ ఉంది, అంటే బ్యారెన్ అన్కల్టివబుల్ ల్యాండ్ అని ఉంది, అన్కల్టివబుల్ వేస్ట్ ల్యాండ్. సో ఇవన్నీ కూడా రాక్ ఏరియా కాబట్టి, హిల్లీ ఏరియా కాబట్టి, సో మనకంతా కూడా ఇక్కడ వేస్ట్ ల్యాండ్స్ స్క్రబ్ ఉందన్నమాట. సో ఇందాక ఇక్కడ చూసినట్టు ఎరోషన్ జరిగే పార్ట్ ఇదంతా కూడా మనకు అగ్రికల్చర్ ల్యాండ్. ఎల్యుఎల్సి చూసుకుంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. సో ఇక్కడ నేను అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది కాబట్టి ఇక్కడ ఒకటి బీటీ ప్రపోజ్ చేయాలా అనుకుంటున్నాను. సో బీటీ ప్రపోజ్ చేస్తాం. ఈ ల్యాండ్లో బౌండరీ ట్రెంచ్ ఇవ్వాలా అనుకుంటున్నాను. సో బౌండరీ ట్రెంచ్ ఇవ్వాలా అనుకుంటే సరే, నేను పాలిగాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. పాలిగాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో పాలిగాన్ చేసుకొని ఇక్కడ కలర్ కూడా ఫస్ట్లోనే నేను ఇచ్చేసుకుంటున్నాను. అలాగే మెజర్మెంట్స్ కూడా ఇస్తున్న ఒక 5 ఎకరాలకి నేను బీటీ ఇవ్వాలనుకుంటున్నాను. 5 ఏకర్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 ఏకర్స్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ బీటీ బౌండరీ ట్రెంచ్ అని ఇచ్చాను. డిస్క్రిప్షన్లో వర్క్ నేము, బౌండరీ ట్రెంచ్ అని ఇచ్చాను. అలాగే ఇక్కడ ఏరియా 5 ఏకర్స్. ఫార్మర్ నేమ్ ఏదైతే అది రామయ్యనో ఏదో ఇస్తున్నాను. రాము అని ఇస్తున్నాను. ఇలాగే మనము ఇంకా ఏమైనా ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, సర్వే నెంబర్ కావచ్చు ఏమైనా. సో ఇక్కడ కూడా బీటీ చూడండి, ఇక్కడ పడింది థిమాటిక్ లేయర్స్లో పడింది. సో నేను దీన్ని థిమాటిక్ లేయర్స్లోంచి ఎన్ఆర్ఎంలోకి నేను జరుపుకుంటున్నాను. ఇది కూడా చూడండి ఒకసారి. డిఎఫ్సిని కూడా నేను ఏమి లెంత్ ఇవ్వలేదు. లెంత్ కూడా మనం ఎంత 1000 ఇచ్చాం కదా మీటర్స్, ఇక్కడ లెంత్ కూడా 1000 మీటర్స్ అని ఇస్తున్నాను. సో ఇలా మనము ప్రతి ఒక్కదానికి కూడా
అలాగే ఇక్కడ ఫామ్ పాండ్ కావాలంటే కూడా ఫామ్ పాండ్ ఇచ్చుకోవచ్చు అనమాట. సపోజ్ ఇక్కడ ఫామ్ పాండ్ కావాలనుకోండి ఇంకా ఈ రైతుకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫామ్ పాండ్ కూడా కావాలి అంటే అది ఎలా ఇవ్వాలి. సో ఇక్కడ మనము ఒక ఫామ్ పాండ్ అన్నప్పుడు మనకు స్లోప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. స్లోప్ అనేది ఎలా ఉంది అనేది చూసుకొని ఫామ్ పాండ్ ఇస్తే కన్నా మనకు వాటరు అక్కడ బాగా నిలబడడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఫామ్ పాండ్ అనేది స్టోరేజ్ పర్పస్ అని అందరికీ తెలుసు. సో అందుకని మనము ఖచ్చితంగా స్లోప్ చూద్దాం. స్లోప్ షో ఎలివేషన్ ప్రొఫైల్ తీసుకొని సో ఇక్కడ స్లోప్ ఉంది తక్కువ అంటే ఇక్కడ ఎక్కువ ఉంది హైట్. సో నేను ఇక్కడ ప్రపోజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్లోప్ ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఫామ్ పాండ్ కూడా ప్రపోజ్ చేస్తున్నాను. ఫామ్ పాండ్ ఎఫ్పి సో ఫామ్ పాండ్కి సింబల్ ఇది కాదు. సో సింబల్ మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. సింబల్ చేంజ్ చేయాలంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. నేను ఫామ్ పాండ్ ఇస్తున్నాను. కలర్ కూడా నేను ఒక బ్లూ కలర్ ఇస్తున్నాను. సో నేమ్ వర్క్ నేమ్ సేమ్ ప్రాసెస్లోనే వర్క్ నేము ఫామ్ పాండ్ ఫార్మర్ ల్యాండ్ ఫార్మర్ పేరు నేమ్ అలాగే సర్వే నంబర్ ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా మనము ఇచ్చుకోవచ్చు. సో ఇలాగే సో క్లిక్ చేస్తే కూడా ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి వస్తుంది అనమాట. సో ఇలా ప్రతి ఒక్క మ్యాప్ని యూజ్ చేసుకొని ఆ మ్యాప్ ద్వారా ఏం వర్క్స్ గుర్తించవచ్చు అనేది తెలుసుకొని జీపీ ప్లాన్ అనేది చేయండి. ఇలా ప్రతి ఒక్కటి సాచురేషన్ మోడ్లో మనము ప్రతి ఒక్కటి మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎన్ఆర్ఎం వర్క్స్ ఓకే. ఎన్ఆర్ఎం వర్క్స్కి అయితే మనకు జీపీ ప్లాన్ థిమాటిక్ లేయర్స్ అవసరం లేదు. ఒకవేళ ఇక్కడ రోడ్డు బాగలేదు అనుకోండి, రోడ్ వేయాలనుకోండి, దానికైతే మనము సైంటిఫిక్ మేనర్లో చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీకు జీపీ కోఆర్డినేట్స్ ఉంటే ఆ కోఆర్డినేట్స్ సెర్చ్ బార్లో ఇక్కడ టైప్ చేస్తే కూడా మనకు తెలుస్తుంది. అక్కడ నుంచి ఎక్కడి వరకు అనేది మనం లొకేషన్ ఐడెంటిఫై చేసుకొని జస్ట్ డ్రా చేస్తే సరిపోతుంది. అలాగే ఏవైనా నాన్ ఎన్ఆర్ఎంకి సంబంధించిన లొకేషన్స్ అయినా కూడా ఇక్కడ మనం సెర్చ్ చేసుకొని ఆ లొకేషన్లో ఆ వర్క్ ప్రపోజ్ చేస్తే సరిపోతుంది. ఇలా ఎన్ఆర్ఎం నాన్ ఎన్ఆర్ఎం అన్ని వర్క్స్ మనము ఇందులో ఈ జీపీలో చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.